84 verse 7. 84:7. There we read like this. అక్కడ ఈ విధంగా They చదువుతాము. go from strength to strength. They go from strength to strength. Every one of them in Zion appeareth before God. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారు ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. We are in Zion. మనము సియోనులో ఉన్నాము. Why worry? ఎందుకు చింత? Why worry? ఎందుకు చింత? We go from strength to strength. మనము బలము నుండి అధిక బలమునకు వెళ్తాము. Nothing on earth can stop us to go ahead. ఈ యొక్క లోకంలో ఏది కూడా మనల్ని ఆపలేదు. But we have to trust Him more and more. కానీ మనము ఆయన యందు నమ్మికము అధికముగా ఉంచుతూ We రావాలి. should show forth His love more and more. ఆయన యొక్క ప్రేమను మనము దినదినము అధికముగా వెల్లడిపరచాలి. Then you will increase in strength also more and more. అప్పుడు బలములో కూడా మనము అభివృద్ధి పొందే వారముగా ఉంటాము. The strength and the power in the word of God is linked on one side with separation, on the other side with the joy of the Lord. దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క శక్తి బలము అధికారము ఒకవైపు దేవుని పైన ఆనందించడము పైన ఆధారపడితే మరి ఒక వైపు అది Separation. అది ప్రత్యేకించబడుట పైన ఆధారపడి ఉంటుంది. Separation and strength go in hand in hand. ప్రత్యేకించబడుట ఆనందించుట రెండు కలిసిపోతాయి. And strength and joy of the Lord go hand in hand. బలము ప్రభునందు ఆనందించడము కలిసి వెళ్తాయి. What do we read in Nehemiah chapter 8 verse 10? నెహెమీయా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో ఏం చదువుతాము? In one of the convocations that was the theme. యెహోవా షమ్మలో ఒక పరిశుద్ధ సమాజ కూడికలో ఇదే అంశమై ఉంటుంది. Joy of the Lord is my strength. యెహోవా యొక్క ఆనందము నా బలము. What sort of joy? ఎలాంటి ఆనందము? The joy that you have received by confessing your sins. నీ యొక్క పాపములు ఒప్పుకొనుట ద్వారా లభించిన ఆనందము. Peter calls that joy. పేతురు ఆ యొక్క ఆనందం ఏమంటాడు? 1 Peter chapter 1 verse 8. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము. Joy unspeakable and full of glory. చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషము. 1 Peter chapter 1 verse 8. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము. You have not seen yet you believed. You have not loved. What do you read? మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. You have not seen yet you loved. You have not seen yet you believed on Him. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించారు. ఆయనను కనులారా చూడకే విశ్వసించారు. Because of which we have that joy unspeakable and full of glory. దాని బట్టే మనం చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమైన ఆనందమును కలిగి ఉన్నాము. That joy of the Lord produces strength, unlimited power of God in our life. ఆ యొక్క దేవుని యందు ఆనందము మన జీవితంలో బలమును ఏమాత్రము పరిమితి లేని ఆయన శక్తి అధికారమును వెల్లడి చేస్తుంది. That's why I say I bless the Lord at all times. అందుకొరకే నేను అంటాను ఎల్లప్పుడూ నేను యెహోవాను సన్నుతించెదను. See in the songs of the night, J.C. Rao you can see in YouTube. Songs in the night by J.C. Rao. మీరు జేసీ రావు అంటే స్ట్రాంగ్స్ ఇన్ ద నైట్ అని జేసీ రావు గారిని యూట్యూబ్ లో మీరు చూడవచ్చు. How did these songs come? ఏ విధంగా ఈ పాటలు వచ్చాయి? There is a word saying, there is a saying in Hindi. హిందీలో ఒక మాట ఉంది. గమ్ సే నికల్తే హై గానా. గమ్ means suffering. అంటే బాధలో నుండి పాటలు వస్తాయి. When you are passing through troubles, మీరు కష్టాల గుండా వెళ్ళేటప్పుడు, trials, మీరు శోధనల గుండా వెళ్ళేటప్పుడు, మీరు ప్రభువులో ఉంటే you will be unable to worship Him. మీరు ఆయనను ఆరాధించడానికి ప్రోత్సహించబడతారు. మీరు ఆయనను సేవించడానికి ప్రోత్సహించబడతారు. Songs of praise and glory unto Him. మీరు ఆయన కొరకు స్తుతి ఆరాధన కలిగిన పాటలు మీరు వెల్లడి చేస్తారు. In the midst of that suffering, that song came, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెను. ఆ యొక్క కష్టములలో నుండి వెల్లడి చేయబడిన పాట హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెను. The concluding line is my testimony. ఆ యొక్క పాట యొక్క ముగింపు నా సాక్ష్యము. పాడండి నాతో కూడా, రాగాలు దీవాకండి. ఈ జీవిత యాత్రలో పాడండి. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభో, ఇది నా దిన ప్రార్థన. మహిమానికే ఓ ప్రభో, ఇది నా దిన ప్రార్థన. ప్రభువా నిన్ను నే కొనియాడెదా. Even in the midst of trials and troubles, songs will come out. కష్టాలలో శ్రమల్లో కూడా పాటలు కీర్తనలు వెల్లడి చేయబడతాయి. That is how you glorify God. ఆ విధంగా దేవుని మహిమపరుస్తాము. When you have that joy of the Lord, దేవుని యొక్క సంతోషం మనలో ఉన్నప్పుడు, it is only then you will have that power of God also. అప్పుడే దేవుని యొక్క శక్తి కూడా ఉంటుంది. Without joy that power cannot exist. ఆనందము లేకుండా ఆ యొక్క శక్తి మనలో ఏమాత్రము నిలవనేరదు. If you go through Philippians, మీరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక గుండా వెళ్తే, through all the 4 chapters, మీరు ఆ 4 అధ్యాయాలు చదివినప్పుడు, in each chapter there is a joy robber.
ప్రతి ఒక్క అధ్యాయములో ఆనందమును దొంగలించటము పరిస్థితిని చూస్తాము. You search and find it. మీరు కూడా వెతికి I కనుగొనండి. cannot tell you now. నేను ఇప్పుడు చెప్పలేను. In each chapter there is a joy robber. ప్రతి ఒక్క అధ్యాయములో ఆనందమును దొంగలించే పరిస్థితులు You have ఉంటాయి. the joy unspeakable and full of glory. చెప్పన సత్యము మహిమాయుక్తమైన ఆనందం ఉంది. You are rejoicing the Lord. మీరు ప్రభునందు ఆనందిస్తున్నారు. You are able to face any situation in your life. మీ జీవితంలో ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటున్నారు. And you are forging ahead, looking unto Him who is the author and the finisher of your faith. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూసి ముందుకు వెళ్తున్నారు. But yet అయినప్పటికీ you are not disdained. You are not troubled. మీరు కలవరపరచబడకుండా, మీరు ఆటంకపరచబడకుండా ఉండట్లేదు. There is a wonderful verse. ఒక చక్కటి మాట ఉంది. 2 Corinthians 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 and 9. 8-9 వచనాలు. 2 Corinthians chapter 4 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 and 9. 8-9 వచనాలు. We are troubled on every side, yet not distressed. We are perplexed, but not in despair. Persecuted, but not forsaken. Cast down, but not destroyed. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో నుండిను కేవలము అపాయము లేని వారము కాము, తరమబడుచున్నాము దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. Here we find the burning bush. ఇక్కడ మనము ఆ మండుచున్న పొదను చూస్తాము. That Moses saw. మోషే చూసిన పొద. The bush is burning, అక్కడ పొద మండుతుంది, but it is not consumed. కానీ అది కాలిపోవట్లేదు. Bush is burning, but it is not consumed. అక్కడ పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. That is where Lord has already prophesied. 2 Corinthians 4, 8 and 9. అక్కడే యేసుక్రీస్తు ప్రభువారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ వచనమును ప్రవచించాడు. Wonderful proclamation of God's truth. Those who are suffering, for them it is a great encouragement. ఎవరైతే శ్రమల గుండా వెళ్తున్నారో వారికి ఇది అద్భుతమైన సత్యము, ఇది ప్రోత్సాహమైంటుంది. We are getting burned by various situations around us. మన చుట్టూ ఉన్న అనేకమైన పరిస్థితులను బట్టి మనం కాల్చబడుతున్నాము. In the family, కుటుంబములో, and in the place of your job, మనము పనిచేస్తున్న చోటున, and in the society, మనము ఉంటున్న there చోటున is so much of opposition. ఎంతో వ్యతిరేకత ఉంది. We are being burnt. మనము ఈ విధంగా We కాల్చబడుతున్నాము. are being troubled. మనము కలవరపరచబడుతున్నాము. But the glory to God is that we are not consumed. కానీ దేవునికి మహిమ, మనము కాల్చబడలేదు. Nothing on earth can stop us to go ahead. ఈ యొక్క లోకంలో ఏది కూడా ముందుకు సాగకుండా మనల్ని ఆపలేదు. But you should work out your salvation with fear and trembling and retain that joy unspeakable and full of glory. కానీ మీరు చేయవలసిన మీ యొక్క బాధ్యత, మీకు అనుగ్రహించిన రక్షణను భయముతో వణుకుతో కాపాడుకుంటూ దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క మహిమాయుక్తమైన సంతోషములో కొనసాగుతూ ఉండాలి. Learn to sing songs of praise in the trouble. అప్పుడు కష్టములలో స్తుతి కీర్తనలు పాడగలుగుతాము. And then secondly,